హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పొటాటో స్టఫింగ్ ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం రోజువారీ చేసుకునే ఇడ్లీ పిండితోనే ఈ పొటాటో స్టఫింగ్ ఇడ్లీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మనం ఇడ్లీ అంటే ఎప్పుడు ప్లెయిన్ ఇడ్లీని చేస్తూ ఉంటాం కదా, ఈసారి ఇలా పొటాటో స్టఫింగ్ ఇడ్లీని ట్రై చేసి చూడండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పొటాటో స్టఫింగ్ ఇడ్లీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. ఈ ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్మాల్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ను, అలానే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు బంగాళాదుంపలను ఉడికించుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకొని వీటన్నింటినీ ఒక 2 నిమిషాల పాటు నీట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని యాడ్ చేయటం వల్ల మనకి పొటాటో స్టఫింగ్ పొడి పొడిగా లేకుండా ఉంటుందండి. తర్వాత ఇందులో అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కారాన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాక వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. చూడండి, ఇది పూర్తిగా చల్లారింది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పిండిని కలుపుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి 2-3 గరిటెల వరకు ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి ఇలాంటి స్టీల్ గ్లాసులను తీసుకోండి. మనం ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఈ స్టీల్ గ్లాసుల్లోకి అంటుకోకుండా ఉండడానికి ఈ గ్లాసు లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత ఒక గ్లాసుని తీసుకొని ఆ గ్లాసులోకి అడుగు భాగాన కొంచెం ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఈ పిండి లోపల ఉంచేసి పైన ఇంకొంచెం ఇడ్లీ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. పూర్తిగా గ్లాస్ పై వరకు ఇడ్లీ బ్యాటర్ని వేయొద్దండి, కొంచెం గ్యాప్ ఉండేట్లు వేసుకోండి. తర్వాత ఈ గ్లాసులన్నింటినీ మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఈ ఇడ్లీని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే మనకి ఇడ్లీలు పై వరకు పొంగి చక్కగా ఉడుకుంటాయండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత బయటకు తీసుకోండి. ఈ ఇడ్లీలను బయటకు తీయడం కోసం ఒక చాకుని తీసుకొని ఆ చాకుతోటి ఈ గ్లాస్ చుట్టూ ఇలా రౌండ్గా ఒకసారి తిప్పారంటే మనకి ఈజీగా ఈ ఇడ్లీ గ్లాసుల నుండి బయటకు వచ్చేస్తుందండి. ఇదే విధంగా మిగిలిన అన్ని ఇడ్లీలను బయటకు తీసుకోండి. ఈ పొటాటో స్టఫింగ్ ఇడ్లీ ఇంకా మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయినట్లే. ఈ ఇడ్లీలను ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చండి, లేకుంటే మనకి ఇష్టమైన ఏ చట్నీతో అయినా సాంబార్తో అయినా
సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఈ పొటాటో స్టఫింగ్ ఇడ్లీ రెడీ అయినాయో. మీరు కూడా ఈ ఇడ్లీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.